guys, welcome back to Satyas. వేసేస్తావా మసాలా ఇంకా అది గైస్ వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ ఐమ్ యార్ సత్య. నేను అయితే చాలా 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 బాగున్నాను. మీరు ఎలాగున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే మండే కాబట్టి ఫస్ట్ దాన్ని అయితే పెట్టుకుంటాను. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. ఇంకా నాకు క్లారిటీ లేదు, చూడాలి. కానీ వ్లాగ్ అయితే తీస్తా. ఓకే, ఫస్ట్ ఇప్పుడైతే నేను దండం పెట్టేసుకుంటా. హలో గాయ్స్, ఇప్పుడు మా మమ్మీ అయితే నా గురించి ఏదో తయారు చేస్తున్నారు. వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ అయిపోద్ది. ఏం చేస్తున్నావమ్మా? ఓకే, నువ్వులు ఫ్లాస్క్ ఇస్తా. నువ్వులు ఫ్లాస్క్ సీడ్స్ కలిపి నువ్వులని చేస్తారు. మొన్నంటే అమ్మమ్మ తీసుకెళ్ళకూడదు కదా, ఇంకా చూడాలి ఇంకేం కావాలి. నువ్వేం చేసినా తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్తా తినాలి కదా లేవో మరి. తిన్నాము, ఎందుకు తినట్లేదు? పాటగారు వేస్తాను అవి బయట తినేయండి. తింటాం. మీరు రూమ్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పెట్టు. చూసుకొని పంతం ఆలోచిస్తాం. బాగా ఉడిపోతున్నాను కదా. వాటర్ పడిపోయి ఏంటో తెలియదు కానీ కూడా కొంచెం అందుకనే అవి ఎక్కువ వేసాను ఆస్కించు. ఫ్లాస్క్ సీడ్స్ పౌడర్ కూడా చేస్తారమ్మా, తెలుసా? చేస్తారు మరి. హాట్ వాటర్లో వేసుకొని తాగాలంట. బెల్లం సరిపోయేంత ఏనా? ఎక్కువ ఎక్కువ వద్దు, తక్కువ చాలు. మళ్ళీ అలా ఎందుకు? మరి బెల్లం మెత్తగా అవ్వాలి కదా. బెల్లం ఒకటే వేస్తే మెత్తగా అవ్వదా? అదేంటి? ఓ, దీంట్లో నెయ్యి వేస్తారా? నెయ్యా వేయరు, ఇది ఆయిల్గానే ఉంటుంది కదా. రేపు ఎన్ని గంటలకి? రేపు మార్నింగ్ 9 కల్లా రైల్వే స్టేషన్లో ఉండాలంట. ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి. ఏం పచ్చడి చేస్తావు? నిన్న డాడీ రొయ్యలు కూడా తెచ్చారు కదా కూర వండేమని. ఇంకా రొయ్యలతో పచ్చడి చేస్తాను. ఓకే, ఇంకా అది వండ దాంట్లో బాక్స్ సరిపోదు కదా. నువ్వు తినేస్తా. సరిపోయింది లేదో కూడా చెప్పు. తీపి సరిపోయినా మళ్ళీ ఇవన్నీ చిలుకొట్టి మళ్ళీ బెల్లం అయ్యి మరి నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయమని చెప్పాలి. టేస్ట్ చేయమని చెప్పకుండా బెల్లం సరిపోకుండా ఏం తిన్నావు? తీపి ఎక్కువ అయిపోయింది మమ్మీ. అయితే పర్లేదులే, కొంచెం బాగా ఎక్కువ అయిపోయిందా?
పర్లేదులే. పర్లేదు, బాగానే ఉందా? తీపి బెల్లం మంచిదే కదా. తిని ఓకే, స్వీట్ తిన్నా అయితే. బెల్లం మంచిది. సరే, స్వీట్స్ తింటా. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు మా మమ్మీ అయితే ప్రాన్స్ పికిల్ చేస్తున్నారు. చూద్దాం ప్రాసెస్ ఎలా చేస్తారో ఏంటో చూద్దాం. ఓకే, ఏంటి మసాలాలు వేయాలి చెప్తానే. నేను ట్రై చేస్తాను. వేడి శనగలు, అవన్నీ మసాలాలు కాదు, వాటిని ఆగు చెప్తున్నాను. ఇక్కడ చూపించు మరి. ఓహో, ధనియాలు వేసాను. నేను చెప్తా. ధనియాలు చాలా చేదుగా ఉంటాయి. చేదుగా ఏముండవు. ఆహా, మెంతులు చేదుగా ఉంటాయి. ఓకే సారీ, మెంతులు చేదుగా ఉంటాయి. ఇదేంటి? గసగసాలు కాదా? జీలకర్ర. జీలకర్ర. అయ్యో, ఓ గసగసాలు వైట్గా ఉంటాయి. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది గైస్. అవి లైక్ ఇవి బిర్యానీలో వేస్తారు చెక్కలు. చెక్కలు ఇంకా అవి మాత్రమే తెలుసు. లావ ముగ్గలు అంటారు. ఇంకా ఏదో వేస్తాము. ఇది మసాలాకా? మరి ఇందాక డబ్బాలో వేస్తుంది. ఓకే, మెంతులు కూడా వేస్తాం. ఇప్పుడు మెంతులు వేస్తున్నారు మా మమ్మీ. ఇప్పుడు ఆవాలు నేను చెప్తా. మెంతులు, ఆవాలు మళ్ళీ వేస్తారు. సరే అయితే ఇది అయిపోయింది. చల్లారిన తర్వాత ఏం చేయాలి? మిక్సీ పట్టాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్రోగ్రామ్ చేస్తున్నావా? నో. చల్లారాక రేలు కొంచెం ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి, ఇలా నీళ్ళు అసలు వేయకుండా నీళ్ళన్నీ పోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. దగ్గరికి అయిపోద్ది. అప్పుడు నూనెలో మళ్ళీ వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా టైం పడుద్ది. ఓకే, 5 తర్వాత వస్తా. వేసేస్తావా? మసాలా వేయలేదు, మరి ఫ్రై అయితే అయిపోయినాయి. మళ్ళీ ఫ్రై చేయాలి. ఆయిల్ వేసావు. ఇప్పుడు ఈ ఫ్రై చేస్తావా? అందులో అదే మసాలా కూడా మిక్సీ పట్టేశారు గైస్. నూనె అయితే వేసి పెట్టుకొని అవి ఇందులో వేయాలన్నమాట. ఓకే, వేయించాలి. హౌ బ్యూటిఫుల్, ఎంత బాగున్నాయి. వెచ్చపడింది కదా, వేసాను. దూరం ముందు పడుతుంది. ఇది బాగా గోల్డెన్ కలర్లో కావాలి. ఓకే, నేను వ్యాపారం ఇక్కడ నేను లాంగ్ వీడియో తీస్తుంటే ఇక్కడ మా మమ్మీ షార్ట్ వీడియో తీస్తున్నారు.
డీప్ ఫ్రై అవ్వే వరకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అమ్మ ఆయిలీ ఫుడ్ తింటే పింపుల్స్ వస్తాయి. ఈ ఆయిల్ మంచిగా వేసాను కదా. ఓకే, నాకు పింపుల్ వచ్చింది మమ్మీ. అంటే వాటర్ చేంజ్ అయింది కదా, అక్కడ ఎక్కువగా తిరుగుతున్నావు. ఎస్, వాటర్ చేంజ్ వల్ల పింపుల్ వచ్చింది అంటున్నావు. మరి హెయిర్ ఎందుకు కొడుతుంది నాకు? అది కూడా అందుకే. వాటర్ చేంజ్ అవుతే హెయిర్ కొడుతుందా? మంచి ఫుడ్ తినాలి. అండ్ రోజు పప్పు సాంబార్ అయ్యే పెడతారు వాళ్ళు. తినాలి. కొన్ని కర్రీస్ కూడా చేస్తారనుకో, కానీ ఆ కర్రీస్ బాగోవు. చికెన్ కర్రీ బాగుంటుంది, చికెన్ ఫ్రై బాగుంటుంది, లేడీస్ ఫింగర్ ఫ్రై బాగుంటుంది. ఈరోజు మండే కాబట్టి మా మెస్లో ఎగ్ ఫ్రై పెడతారు. తెలియదా ఒక్కొక్కరికి వచ్చి ఎగ్ ఫ్రై? నో, మండే కదా, నేను తినకూడదు కదా, సో అందుకే తెలియదు. లేడీస్ ఫింగర్ ఫ్రై బాగుంటుంది, నాకు ఇష్టం. అవుతూనే చూసావా గోల్డెన్ కలర్లోకి? నేను తిన్నాను, లేడీస్ ఫింగర్ చాలా బాగుంటుంది కదా ఫ్రై. అనేది బ్రెడ్ హల్వా పెడతారు, అది బాగుంటుంది. జున్ను ఒకే ఒకసారి పెట్టారు మమ్మీ, అంతే. జున్ను ఎక్కువ తినకూడదులే, బాగుంటే. ఇప్పుడు మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. మెస్లో ఒకరోజు ఇప్పుడు ఈవినింగ్ చికెన్ పెట్టారనుకో డిన్నర్కి, ఆఫ్టర్నూన్ లంచ్ అస్సలు బాగోదు. సో అందుకే ఇది తీసుకువెళ్ళడానికి పచ్చడి చేయమని చెప్పాను గైస్. మేబీ చికెన్ పచ్చడి చేస్తే చేయొచ్చు, ఇంకా తెలీదు, క్లారిటీ లేదు. అది డాడీ తేవాలి అప్పుడు. ఎస్, డాడీ బయటకు వెళ్ళారు. మసాలా ఇందాక మనం ఆడించుకున్న మా మసాలానా? ఆడుకున్న మసాలా, ఆడుకున్నా ఆడించుకున్న మసాలా కాదు, మిక్సీ పట్టిన మసాలా. స్మెల్ అయితే చాలా బాగుంది గైస్. ఇంకా కారం ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ ఎలా ఉందో హాస్టల్లో చెప్పాలి. ఎస్, హాస్టల్కి వెళ్ళాక చెప్తాను. ఈరోజు తినకూడదు, రేపు నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. సో అందుకే నేను హాస్టల్కి వెళ్ళాక చెప్తా. కారం గైస్, కారం ఎక్కువ వద్దు. ఎందుకంటే నేను కారం ఎక్కువ తినను. బాబాయ్ కారం ఎక్కువైపోతాయి. నో, నిన్న రాత్రి చెప్పాను కారం తక్కువేమని. ఎక్కువ ఉన్నప్పుడు చూద్దాం. సాల్ట్ సరిపోతే వేసుకుంటా ఉంటుంది అక్కడ ఉంటుంది. మా మమ్మీ రోజు అయ్యో క్వశ్చన్స్ అడుగుతారంట గైస్, అదంతా వ్లాగ్లో వస్తుంది. ఈ వ్లాగ్లో రాదనుకుంటా, సపరేట్గా దానికంటే ఒక వ్లాగ్ చేస్తాము, చూడండి. ఓకే ఓకే, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అయిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండాలన్నమాట. నిమ్మకాయ పిండాలా? టేస్ట్ చేయాలంటే రేపే. ఈరోజు నువ్వు టేస్ట్ చేయకూడదు, నేను టేస్ట్ చేయకూడదు. ఓకే, నైస్. చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఇది పెద్దదైపోయింది, ఇది ఇంకా ముక్కలేదు. ఇవి చిప్సా? ఆల్రెడీ ఉన్నాయన్నావు కదా, మరి అవన్నీ జంతువులు కానీ అవి అయితే కొంచెం వర్షం అది పడుతున్నప్పుడు అది తింటూ బాగుంటుంది. స్వీటా హాటా?
స్వీట్ ఏంటి హాట్. డ్యామేడ్. ఏ స్వీట్స్ ఇష్టమేంటి డ్యామేడ్ అంటున్నావు? ఎస్, స్వీట్స్ అంటే ఇష్టమే. చాలే ఇంకా మరి కారం 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 తినాలనిపిస్తుంది అంటావు. ఎస్, అది కావాలి ఇది కావాలి, లేదా అది కావాలి ఇది కావాలి. ట్రయాంగిల్లో కోసు ఎలా అయినా కోసుకోవచ్చులే, మనం తింటాకే కదా. ఏ పిండి మమ్మీ? చపాతీ హెల్తీ చిప్సే, చపాతీ ఇంకా టమాటా వేసావా? ఫ్లేవర్ బాగుంటుందని. గట్టిగా చెప్పు కొంచెం. అదే టమాటా, చపాతీ, జీలకర్ర, కొంచెం నువ్వులు, కొన్ని కారం, సాల్ట్, బాగా చపాతీ పిండిలాగా కలపాలన్నమాట. కలిపి చపాతీ పిండిలాగా వచ్చేసి కాల్చాను, లైట్గా కాల్చాను. ఓకే, నూనె ఇప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు వేయించాలి, క్రిస్పీగా ఉంటాయి. వేయించిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా రేపు పొద్దున్న టికెట్లు 9 గంటలకు కదా. ఎస్, సర్దుకోపోతే గోరిందా తెచ్చాడు పాపం తమ్ముడు. పెట్టుకుంటా, నైట్ పెట్టుకునే పడుకుంటా. పాపం నువ్వు వస్తున్నావని తాతకేలు అవునా? గోరిందాకు వెళ్ళిపోయి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి తెచ్చేసాడు. మా తమ్ముడు బంగారం. మొక్క కూడా తెచ్చేసాడు. అది గోరింటాకు చెట్టుది ఆ మొక్క, గోరింటా మొక్క కూడా తెచ్చేసాడు. అందుకేనా ఆడ అంత కంగారు పెట్టాడు, అక్క ఫాస్ట్ కదా అని. ప్లేస్ లేక నేను ఏం చేయలేదు. దిస్ ఈజ్ ఆల్ మై డ్రెస్సెస్. ఇవో మడతెట్టేసాను కాబట్టి అక్కడికి వెళ్ళి సర్దుకోవడమే. నైట్ డ్రెస్ రేపు మార్నింగ్ మళ్ళీ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. 9 గంటలంటే 8కి స్టార్ట్ అవ్వాలనుకుంటా. 8:30 కల్లా అక్కడ ఉండాలి. రైల్వే స్టేషన్లోకి దగ్గరికి వెళ్ళిపోతే ఒక అరగంట పడుతుంది. డాడీ ఉంటారు కాబట్టి డాడీ దిగడేస్తారు. అవును, కొత్త బట్టలు, కొత్త డ్రెస్సెస్ ఎక్కడ? ఇక్కడ కమాన్ ఇవి షో స్లిప్పర్స్ గట్టా బయట పెట్టే. ఇంకెందుకు అందరూ పెట్టేస్తాను కొత్త. నా ఈ డ్రెస్సెస్ ప్లేస్ సరిపోద్దా లేదా? ఫస్ట్ బిల్ అయితే ఇంత అయ్యింది, ఇంత చేసింది. నేను ఆల్రెడీ చెప్పేసాను మా వాళ్ళకి. మొన్నే 20,000 అయింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పేరు. బాగుంది కదా. ఇది నా ఫేవరెట్ పేరు. ఆ మిడ్డీ ఇలాగ ఇవ్వమ్మా. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్లో, ఒకవేళ చూడకపోతే చూడండి. నాకు ఈ డ్రెస్ కూడా చాలా ఇష్టం. ఇది కూడా బాగా సెట్ అవ్వింది. ఈ టాప్ కూడా బాగా సెట్ అవ్వింది. టాప్స్ అదే, అది మాత్రం మా మమ్మీ తీయమని చెప్పారు. ఇది కూడా అంతే. నో మమ్మీ, అంత లేదు, వాళ్ళు చూపించారు కానీ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాం. ఎస్, అయ్యి జీన్సెస్ నాకు టైట్ లూజ్ రెండు బాగానే సెట్ అవ్వింది. అవును మమ్మీ, రేపు మరి నేను ఏ డ్రెస్ వేసుకోను? తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళినా వద్దా? వైట్, బ్లాక్ అన్ని కలర్స్ నాకు ఇష్టం. రెడ్ తీసే.
ఏ రెడ్ బాగుంది పింక్ ఆహా రెడ్ రేపు వేసుకుంటానా రెడ్ టాపా ఇది ఇచ్చాడు ఉంది వేసుకోనా వద్దా ఎప్పుడు రేపు రేపా వేసుకో కొత్త వేసుకో కొత్త జీన్స్ రేపు వేసుకుంటా దాని మీద కొత్త జీన్స్ అంటే కొత్తవి టాప్స్ ఇది వేసుకుంటా అన్నా అది అది కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటానులే కొత్త ఇంకే కొత్త జీన్స్ది బ్లాక్ కాకుండా వేరే జీన్స్ ఇది కూడా ఇప్పుడు వేసుకోవాలి అయితే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఓకే ఈ రెండే వేసుకుంటా Yes. బాగుంటుంది అవి అయితే తీసేస్తావా పోనీ తీసేనా లేకపోతేనే నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకెళ్తానులే టాప్ ఇంకా పెట్టలేదు అనుకుంటా కదా చున్నీ అంత అవసరం లేదులే దాంట్లో కొత్త దాంట్లో పెట్టే ఓకే గైస్ బాయ్ సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ నా ఛానల్ని మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ బాయ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను హాస్టల్కి వెళ్ళే ముందు వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే బాయ్ బాయ్